హలో డియర్ రాప్టర్స్. ఓకే, ఈ క్లాస్లో మనం ముఖ్యంగా కన్నుమలు పాసెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, దానికంటే ముందు మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే మన రాప్టర్ అకాడమీ సక్సెస్ఫుల్గా ఫస్ట్ బ్యాచ్ని ఎండ్ చేయబోతుంది. మే 31న మనం ఫ్రీ ఎస్ఐ అండ్ పీసీకి సంబంధించిన ఒక గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేయబోతున్నాం. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్ని కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. వెళ్ళి రిజిస్టర్ అవ్వండి. ఓన్లీ ఫర్ లిమిటెడ్ సీట్స్ అండ్ ఫస్ట్ ప్రైజ్ 2500 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మేము ఒక కొత్త సిస్టమ్ తీసుకొస్తున్నాం, దాన్ని హైబ్రిడ్ మోడల్. అంటే ఏ క్లాస్ అయితే మేము క్లాస్లో డిస్కస్ చేస్తున్నాం సేమ్ క్లాస్ మీకు లైవ్ యాక్సెసిబిలిటీ ఉంటుంది. దాంతోపాటుగా రికార్డింగ్ క్లాసెస్ కూడా మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విధంగా సరే వినొచ్చు. వెంటనే మన యాప్ని డౌన్లోడ్ చేసేయండి. ఓకే, సో వీ విల్ మీట్ దేర్ ఎట్ May 31st ఇన్ హనంకొండ అవర్ రాప్టర్ అకాడమీ. సరే, ఇక్కడ నేను మీతో ఒక టాపిక్ డిస్కస్ చేస్తున్నా. మన టాపిక్ ఏంటంటే పాసెస్ అంటే ఏంటి? కనుమలు. సరే, కనుమ అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే ఇప్పుడు దుర్భేద్యమైన కొండలు ఈ రకంగా నాకు ఉన్నాయండి. సో అనేక కొండలు ఉన్నాయి. ఈ కొండలలో నేను వెళ్ళడానికి ఒక దారి, ఓకేనా, ఒక దారి అంటే కొండలను పట్టుకొని నేను ఎలా వెళ్ళాలి? ఓకేనా, ఇక్కడ చూడండి, మీకు ఒక రోడ్ ఒక రోడ్ వే కనిపిస్తుందా? సో ఈ రకంగా మీకు ఒక రోడ్ వే కనిపిస్తుందా? సో ఇలాంటి రోడ్స్ని ఇక్కడ నేను మీతో డిస్కస్ చేస్తున్నా. అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న అవిటిని మనం తెలుగులో కనుమలు, ఇంగ్లీష్లో పాస్ అంటున్నాం. ముఖ్యంగా మనది బైలింగ్వల్ కోర్స్ అండి. మీరు ఎవరైనా మీరు ఏ మీడియం, వాట్ ఎవర్ ద మీడియం యు ఆర్ బిలాంగింగ్, దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. సరే, ఇప్పుడు ఈ కనుమలలో నేను మీతో ఇంపార్టెంట్ కనుమలు డిస్కస్ చేస్తాను. సరే, ఇంపార్టెంట్ కనుమల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ డయాగ్రామ్ మీద ఫుల్ పట్టు రావాలి. సరే, ఆ డయాగ్రామ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న డేటా పక్కన పెట్టండి. ఈ డయాగ్రామ్ ఉందో మనకి మంచి పట్టు రావాలి. సరే, డయాగ్రామ్ చూస్తే మనం ఎన్ని పార్ట్స్ దీన్ని డివైడ్ చేస్తున్నాం? సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ పార్ట్ వచ్చేసి ఓకేనా, దిస్ ఈస్ కాలింగ్ అస్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. ఇది ఒక యూనియన్ టెరిటరీ. బట్ ఇక్కడ మీకు బ్లూ కలర్ కనిపిస్తుంది ఏంటి? దిస్ ఇస్ కంప్లీట్లీ POK, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. దీన్ని మనం ఒక ఏరియాని గిల్గిట్ అంటున్నాం. కింద ఉన్న ఏరియాని మనం బాల్టిస్తాన్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ఏరియా, ఈ కంప్లీట్ ఏరియా, దీన్ని మొత్తాన్ని మనం ఏమంటున్నామంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. అంటే ఇది చైనా కింద ఉన్న భారతదేశ భూమిగా చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఈ భాగాన్ని మనం లదాఖ్ అని పిలుస్తున్నాం. అండ్ ఈ లదాఖ్ మళ్ళీ ఈ కింది భాగాన్ని మనం జస్కార్ అనే పేరుతో పిలుచుకోవడం జరుగుతుంది. ఓకేనా? సరే, అవి ఏంటి, వాటికి సంబంధించిన డీటెయిల్ రివ్యూ మొత్తం కూడా మనకి జాగ్రఫీలో సెకండ్ చాప్టర్లో ఉంటుంది. ఈ ప్లేస్లో ఓకేనా, అంటే ఇక్కడ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్, జస్కార్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, POK లేదా లైన్ ఆఫ్ కంట్రోల్, దాంతోపాటు కింద మనకి హిమాచల్ ప్రదేశ్ కూడా కనబడుతుంది. వీటికి సంబంధించిన కొన్ని కనుమలు నేను మీతో డిస్కస్ చేస్తాను. సరేనా? ఈ కనుమలలో మొదటి కనుమ ఇక్కడ నాకు కనిపిస్తుందండి. దీన్ని నేను బనిహల్ కనుమ అంటున్నాను. ఓకేనా? ఈ బనిహల్ కనుమ జమ్మూ అండ్ కాశ్మీర్కి 2 రాజధానులు అండి. ఒక రాజధాని జమ్మూ, రెండో రాజధాని శ్రీనగర్. వింటర్లో అయితే జమ్మూ అండ్ రెయినీ సీజన్, సమ్మర్ సీజన్లో అయితే మనకి శ్రీనగర్ క్యాపిటల్గా ఉంటుంది. ఈ బనిహల్ కనుమని ఏమంటారంటే ఇట్ ఈస్ కాలింగ్ అస్ గేట్వే ఆఫ్ జమ్మూ. అంటే దీన్ని మీరు దాటారంటే ఈ జమ్మూకి గేట్వే స్టార్ట్ అయినట్లుగా మనం పిలుచుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ ప్లేస్లో మనకి జమ్మూ కనబడుతుంది, ఈ ప్లేస్లో మనకి శ్రీనగర్ కనబడుతుంది. ఓకేనా? శ్రీనగర్ ఇది ఒక క్యాపిటల్, జమ్మూ ఒక క్యాపిటల్. అంటే ఈ బనిహల్ పాస్ని యూజ్ చేసుకుని, పీర్ పంజల్ పాస్ని యూజ్ చేసుకుంటే ఇక్కడ మనకి జమ్మూకి వెళ్ళొచ్చు అన్నట్లుగా. ఓకేనా? సో పీర్ పంజల్ పాస్ని యూజ్ చేసుకోకుండా కూడా ఈ సైడ్ నుంచి మనం డైరెక్ట్గా శ్రీనగర్కి వెళ్ళొచ్చు అన్నట్లుగా. అంటే బనిహల్ పాస్ని యూజ్ చేసుకుంటే మీరు ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ మీకు శ్రీనగర్ వెళ్ళడానికి మీకు మార్గం అనేది సుగమం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం బుర్జిల్ పాస్ని చూసుకుందామండి. ఏంటి? బుర్జిల్ కనుమ. ఇక్కడ మీకు కనిపిస్తుంది బుర్జిల్ కనుమ. ఇక్కడ శ్రీనగర్ నుంచి మొదలుకుంటే ఈ బుర్జిల్ కనుమని మీరు దాటితే మీరు డైరెక్ట్ ఎక్కడికి గిల్గిట్ అండ్ బాల్టిస్తాన్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సార్ మరి గిల్గిట్ అంటే ఏంటి, బాల్టిస్తాన్ అంటే ఏంటి? ఇవన్నీ ఏంటి మనకి POK, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లేదా లైన్ ఆఫ్ కంట్రోల్. ఇది 1948లో పాకిస్తాన్ మన దగ్గర నుంచి చొరబాటు చేసుకున్నాం, ఒక భూభాగంగా మనం చూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇది కాకుండా శ్రీనగర్ నుంచి ఇక్కడ పక్కన కనబడుతుంది ఇంకో పాస్ ఉంది, దీన్ని మనం జోజిలా కనుమ అంటాం. ఈ జోజిలా కనుమని వాడుకుంటే మనం డైరెక్ట్గా ఎక్కడికి లదాఖ్ క్యాపిటల్ లేక్కి వెళ్ళొచ్చు. ఓకేనా? దాన్ని మనం జోజిలా కనుమ ఏమంటున్నాం? జోజిలా కనుమ. ఈ జోజిలా కనుమని వాడితే మనం ఎక్కడికి శ్రీనగర్ అంటే కాశ్మీర్ లోయ, శ్రీనగర్ అన్న కాశ్మీర్ లోయ అన్న ఇక్కడ రెండు ఒకటే. ఈ కాశ్మీర్ లోయ నుంచి మనం డైరెక్ట్గా లదాఖ్ క్యాపిటల్ లేక్కి వెళ్ళడానికి మనకి మార్గం సుగమం అవుతుంది.
ఓకేనా. సో అలా మనం ఇక్కడికి వెళ్ళొచ్చు. ఇక పీర్ పంజాల్ పాస్ అంటే ఇది మనకి ఇలా ఇలా ఈ ప్లేస్లో కనబడుతున్న ఒక హిమాచల్ శ్రేణిలోకి భాగంగా మనం చూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. అలా మనం జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించిన ముఖ్యమైన కనుమల్ని ఇక్కడ నోట్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ లదాఖ్కి సంబంధించిన ముఖ్యమైన కనుమల్ని ఇక్కడ మనం నోట్ చేసుకుందాం. లదాఖ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ కనుమ, దీన్ని మనం ఇమిస్లా కనుమ అనే పేరుతో పిలుచుకోవడం జరుగుతుంది. ఈ ఇమిస్లా కనుమ ఇక్కడ ఏంటంటే ఇది లదాఖ్కి సంబంధించిన ఈ భూభాగం నుంచి మీరు డైరెక్ట్గా చైనాకి సంబంధించిన భూభాగం టిబెట్కి వెళ్ళడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. అంటే లదాఖ్ అండ్ టిబెట్ని కలుపుతున్న ప్రాంతాలుగా మనం దీన్ని చూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి కనబడుతున్న ఈ సిటీ ఏంటి, ఇది లేక్ సిటీ. ఈ లేక్ సిటీని యూజ్ చేసుకుని మీరు కర్డుంగ్లా పాస్ని యూజ్ చేసుకుని పైకి వెళ్తే మీకు సియాచిన్ గ్లేషియర్ వస్తుంది. ఇదేంటి, కర్డుంగ్లా కనుమ. ఓకేనా, కర్డుంగ్లా కనుమ. ఈ కర్డుంగ్లా కనుమని మీరు వాడుకుంటే డైరెక్ట్గా లదాఖ్ క్యాపిటల్ లేహ్ నుంచి మీరు ఎక్కడికి సియాచిన్కి వెళ్ళడానికి మీకు ఛాన్స్ ఉంది. సియాచిన్ ఏ నది ఒడ్డున, అంటే ఏ నదితో మనకు సియాచిన్ ఏర్పడుతుంది, నుబ్రా అనే నదితో మనకి ఏర్పడుతుంది. మరి నుబ్రా ఎవరికి ఉపనది, ఇది షోక్ అనే నదికి ఉపనది. మరి షోక్ ఎవరికి ఉపనది, ఇది సింధు అనే నదికి ఉపనదిగా మనం దీన్ని ట్రీటింగ్ చేయొచ్చు. ఓకేనా. సో మనం కర్డుంగ్లా పాస్ని యూజ్ చేసుకుంటే లేక్ నుంచి డైరెక్ట్గా మనం ఎక్కడికి వెళ్తున్నాం, సియాచిన్ లేదా నుబ్రా వ్యాలీకి వెళ్ళడం మనకి జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి పెన్సిలా, ఓకేనా, పెన్సిలా కనుమ ఉంది. ఈ పెన్సిలా కనుమ డైరెక్ట్గా ఇక్కడున్న శ్రీనగర్ నుంచి మనం ఎక్కడ రావాల్సి వస్తుంది, ఇదంతా ఈ జస్కర్ వ్యాలీకి రావడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఇదేంటి మనకి పెన్సిలా కనుమ. అడుగుతారు గాయస్, ఖచ్చితంగా అడుగుతారు. ఓకేనా, లైట్ తీసుకోకండి. పెన్సిలా కనుమను మనం వాడుతుంటే డైరెక్ట్గా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం, శ్రీనగర్ నుంచి మనం జస్కార్ లోయకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి మనకి దారి ఏర్పడుతుంది. అందుకే ఈ పెన్సిలా కనుమను మనం ఏమంటున్నాం తెలుసా, ఇట్ ఈస్ ఆ గేట్వే ఆఫ్ జస్కార్ రేంజ్. ఆ గేట్వే ఆఫ్ జస్కార్ రేంజ్ అనే పేరుతో మనం దీన్ని పిలవడం జరుగుతుంది. ఓకేనా, సరే. నెక్స్ట్ మనకి చాంగ్లా పాస్ అన్నట్లుగా, చాంగ్లా పాస్ ఇక్కడ మీకు లేక్ ఉంది కదా, ఈ చాంగ్లా పాస్ని దాటినా కూడా మీరు డైరెక్ట్గా టిబెట్కి వెళ్ళడానికి మీకు ఛాన్స్ ఉంది. అయితే ఈ ప్లేస్లో మనకి రెండు ఉప్పు నీటి సరస్సులు కనిపిస్తున్నాయి. ఒక సరస్సుని మనం ఏమంటున్నామంటే స్తో మొరొరి, ఇంకో సరస్సుని మనం పాంగాంగ్ స్తో అనే పేరుతో ఇక్కడ పిలవడం జరుగుతుంది. ఓకేనా, అలా ఇక్కడ మీరు దీన్ని చూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి, హిమాచల్ ప్రదేశ్లో మనం ముఖ్యంగా ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే బారాల చాలా కనుమని ఇక్కడ మనం చూడొచ్చు. ఈ బారాల చాలా కనుమ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇక్కడ మనాలి నుంచి దీన్ని యూజ్ చేసుకొని మీరు డైరెక్ట్గా లేక్కి వెళ్ళడానికి మీకు ఛాన్స్ ఉంది. నెక్స్ట్ రోహతంగ్ కనుమ. ఈ రోహతంగ్ కనుమనే ఇట్స్ ఏ ద రీజన్ ఆఫ్ డెడ్ బాడీస్. శవాల భూమిగా దీనికి ఒక పేరు కూడా ఉందండి. ఓకేనా, శవాల భూమిగా దీనికి ఒక పేరు కూడా ఉంది. దాన్ని మనం రోహతంగ్ పాస్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఈ రోహతంగ్ పాస్లో దేశంలోనే అత్యంత లాంగెస్ట్ టన్నెల్, దట్ ఈస్ అటల్ టన్నెల్ కూడా మనకి ఇక్కడే లొకేట్ అవుతుంది. 9.02 కిలోమీటర్ల లెంత్తో ఇది మనకి కనబడుతుంది. ఓకేనా, ఇక చివరగా ఇక్కడే మనకి షిప్కిలా కనుమ కనబడుతుంది. ఓకేనా, దాన్ని మనం షిప్కిలా అనే పేరుతో పిలుచుకుంటాం. ఇంకా ఈ షిప్కిలా స్పెషాలిటీ ఏంటి అంటే, ఓకేనా, సో ఇక్కడ మీకు రియల్ టైంలో చూపిస్తానండి. షిప్కిలా స్పెషాలిటీ ఏంటంటే సో దిస్ ఈజ్ షిప్కిలా కనుమ. ఈ షిప్కిలా కనుమ స్పెషాలిటీ ఏంటి, షిప్కిలా పాస్. ఓకే, షిప్కిలా పాస్. ఓకేనా, ఎస్, మనకి షిప్కిలా పాస్ అని ఒకటి హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. లాస్ట్ టైం ఇది మీ ఎస్ఏ క్వశ్చన్ గైస్, ఇది మీ సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, మనం షిప్కిలా కనుమకి రావడం జరిగింది. ఇక్కడ ఒక వైట్ లేయర్ కనిపిస్తుందా, ఇటు వస్తే ఇది మీకు ఇండియా, అటు వెళ్తే అది మీకు టిబెట్ అంటే చైనా. ఓకేనా, ఇక్కడ మీకు ఒక నది కనబడుతుంది చూడండి, దిస్ ఇస్ ద రివర్. ఓకేనా, ఇక్కడ మీకు ఒక రివర్. ఈ రివర్ ఏంటి అని లాస్ట్ మీకు క్వశ్చన్ అడిగాడు. ఈ రివర్ చూడండి, ఏంటి పేరు ఇక్కడ, సట్లజ్ రివర్. ఓకే, సట్లజ్ రివర్ ఇండియాలో ఎంటర్ అవుతూ ఏ పాస్ని ఇక్కడ టచ్ అవుతూ మనకు వస్తుందంటే మీ ఆన్సర్ ఏంటి, దట్ ఈస్ షిప్కిలా కనుమ. ఇదేనండి గైస్, దీన్నే మనం షిప్కిలా కనుమ అంటున్నాం. ఓకేనా, సో అలా షిప్కిలా కనుమ చూడొచ్చు. షిప్కిలా కనుమ మన దేశంలో సట్లెజ్ రివర్ మన దేశంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఎవరు టచ్ అవుతుంది, షిప్కిలా కనుమ టచ్ అవుతుంది. ఓకేనా, ఇక నెక్స్ట్ మనం ఉత్తరాఖండ్ గురించి మాట్లాడుకోవాలి. ఉత్తరాఖండ్ గురించి మాట్లాడుకోవాలి మీతో మనలా పాస్. ఓకేనా, తర్వాత నితిలా పాస్, ఆ తర్వాత లీఫు లేక్. ఈ ముఖ్యంగా నేను ఈ 3 కనుమల గురించి డిస్కస్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్
మనాపాస్ ఇక్కడ ఉందండి. సో మనాపాస్ ఇక్కడ ఉంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఉత్తరాఖండ్ ఉన్న హిమాలయాల్ని మనం ఏమని పిలుస్తాం తెలుసా? కుమాయూన్ హిమాలయాలు అనే పేరుతో పిలుచుకుంటాం. ఈ కుమాయూన్ హిమాలయాలకి వెస్ట్ సైడ్ ఉన్న ఈ హిమాలయస్ని మనం గర్వాల్ హిమాలయస్ అనే పేరుతో పిలుచుకుంటాం. ఓకే, ఇది కుమాయూన్ హిమాలయ మనాపాస్ మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ మనకి స్పెషాలిటీ ఏంటంటే దిస్ హ్యాస్ నందాదేవి బయోస్పియర్ రిజర్వ్. ఓకేనా, నందాదేవి బయోస్పియర్ రిజర్వ్స్ మనకి ఇక్కడనే కనబడుతుంది. ఓకేనా, నందాదేవి బయోస్పియర్ రిజర్వ్స్ మనకి అక్కడే ఉందండి. ఓకేనా, ఎస్ అక్కడే ఉంది. నెక్స్ట్ మనకి పక్కనే మనకి నితి పాస్ ఉంది. ఈ నితి పాస్ స్పెషాలిటీ ఏంటంటే ఉత్తరాఖండ్ నుంచి డైరెక్ట్గా ఎవరన్నా మనకి అమర్నాథ్ యాత్ర మానస సరోవర్కి వెళ్ళాలంటే ఈ రూట్ వాళ్ళని కలుపుతుంది. ఇక నెక్స్ట్గా లీపు లేక్. ఈ లీపు లేక్ ఏంటంటే ఇట్ ఈస్ అ డిస్ప్యూటెడ్ థింగ్ అమాంగ్ చైనా, నేపాల్ అండ్ ఇండియా. చూడండి ఇక్కడ ఇది ఇండియా, ఇది నేపాల్, ఇది చైనా. ఈ మూడింటి మధ్యలో ఈ ప్లేస్ అనేది ఒక డిస్ప్యూటెడ్ ల్యాండ్గా మనకు కనబడుతుంది. సో ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి సిక్కిం పేరు వినగానే మీకు రెండు కనుమలు గుర్తు రావాలి. ఒకటి ఏంటంటే నాతులా కనుమ. ఓకేనా, రెండోది ఏంటంటే జెలెప్లా కనుమ. ఓకేనా, జెలెప్లా కనుమ. ఈ రెండు కనుమలు కూడా మనకి టిబెట్ అంటే చైనాకి ఇంటర్లింక్గా పనిచేస్తున్నాయి. నాతులా నేటికి కూడా ట్రేడ్ పర్పస్లో మనం దీన్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ ఉందండి. ఈ అరుణాచల్ ప్రదేశ్ని మనం చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా బొమిడిల్లా కనుమ చూడొచ్చు. బొమిడిల్లా కనుమ ఎందుకు సార్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనకు సిటీ ఉంటుంది. ఆ సిటీ పేరు తవాంగ్ సిటీ. ఈ తవాంగ్ సిటీకి మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ బొమిడిల్లా పాస్ని దాటాల్సిందే. ఓకేనా, అలా మనం దీన్ని ఇక్కడ చూసుకోవచ్చు. ఇక చివరగా మనకి మన దేశంలో చివరగా అంటే తూర్పు వైపున చివరి ప్రాంతంగా మనం దీఫు కనుమని చూడొచ్చు. ఓకేనా, దీఫు కనుమ. సో ఆ దీఫు కనుమ డైరెక్ట్గా మయన్మార్కి టచ్ అవుతూ మనకి కనబడుతుంది. ఓకే, సో దిహాంగ్ కనుమ కూడా మనకి ఈ ప్రాంతంలోనే కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, ఇవన్నీ మనకి ఇన్ని కనుమలు మనకి ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు నేను ఏ కనుమ చెప్పానో ఆ కనుమల్ని కాస్త మీరు ఇక్కడ కొంచెం ఎలా అంటే చాలామంది అభ్యర్థులు అనేక క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. అన్ని కనుమలు అవసరం. ఇప్పుడు నేను ఏ కనుమ చెప్పానో ఆ కనుమలు చూసుకోండి, దే ఆర్ ఎనఫ్. అండ్ కొన్ని కనుమలు ఉంటాయండి, ఇవేంటంటే సౌత్ ఇండియాకి సంబంధించి. ఓకేనా, సౌత్ ఇండియాకి సంబంధించి లేదా పెనిన్సులార్ ఇండియాకి సంబంధించిన ఇంకొన్ని కనుమలు ఉంటాయి. వీటిని కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆసిర్గర్ కనుమ. ఓకేనా, ఆసిర్గర్ కనుమ. ఈ ఆసిర్గర్ కనుమ ఏంటంటే ఇట్ ఈస్ ఎ గేట్ వే ఫర్ ద సాత్పురా. అంటే ఇది ఏంటంటే ఇది ఒక గేట్ వే లాగా యూజ్ అవుతుంది. అంటే సాత్పురా మొత్తంగా మనకి ఇట్లా కనిపిస్తుంది కదా. ఈ సాత్పురా అండ్ వింధ్యాకి ఇది ఒక గేట్ వే లాగా మనకి పనిచేస్తుంది. నెక్స్ట్ మహారాష్ట్ర మనం చూసుకుంటే కసారా కనుమ లేదా తాల్ఘాట్ కనుమ. ఓకేనా, ఆ తర్వాత మనం బోరీ కనుమ. ఓకేనా, బోరీ కనుమ. నెక్స్ట్ నానే ఘాట్, దేవి నాగానికి వేసిన నానా ఘాట్ ఇన్స్క్రిప్షన్ కూడా ఇక్కడ మనకు ఉంటుంది. తర్వాత మనకి కంబర్లీ ఘాట్ కనుమలు కనిపిస్తున్నాయి. ఓకేనా, తర్వాత గోవాకి వెళ్ళినప్పుడు చోర్లా ఘాట్ కనుమ మనకి కనిపిస్తుంది. చోర్లా ఘాట్ కనుమ. ఓకేనా, ఇక్కడ మనకి కసారా కనుమ, ఇది మనకి బోరీ కనుమ, ఇది మనకి నానే ఘాట్ కనుమ. ఓకే, నానే ఘాట్ కనుమ. ఇక్కడ మనకి కంబర్లీ కనుమలు మనకు కనిపిస్తుంటాయి. ఇది కాక మనకి కేరళలో ఇంకో కనుమ కనిపిస్తుంది. ఈ కనుమనే మనం పాలక్కడ్ కనుమ లేదా దీన్ని మనం సింపుల్గా పాల్ఘాట్ కనుమ అనే పేరుతో మనం పిలుచుకుంటాం. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా మీకు? అంటే వెస్టర్న్ ఘాట్స్ దే ఆర్ ఎక్స్పాండింగ్ ఫ్రమ్ ద గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ ఇవన్నిట్లో ఎక్స్పాండ్ అవుతున్నాయి. సో కేరళ, సమ్ పార్ట్ ఆఫ్ ది తమిళనాడు, ఇవన్నీ మీకు మొత్తం ఏంటి ఇవన్నీ కూడా వెస్టర్న్ ఘాట్స్ని మనం ఏమంటామంటే దే ఆర్ నాన్ బ్రోకెన్ రేంజెస్. అంటే తెలుగులో అవిచ్ఛిన్న శ్రేణులు. అవిచ్ఛిన్న శ్రేణులు అంటే అవి ఎక్కడ కూడా మనకి ఆగినట్లు కనబడవు, కానీ ఒక్క ప్రాంతం దగ్గర ఆగుతున్నవి. ఆ ప్రాంతం పేరే మనం ఏమంటున్నాం పాల్ఘాట్ అనే పేరుతో పిలుస్తున్నాం. చూపిస్తాం మీకు అది ఎలా ఉంటుందని. పాలక్కడ్ ఇట్ సెల్ఫ్ ఆ డిస్ట్రిక్ట్ ఆల్సో. ఇది కేరళ ఒక డిస్ట్రిక్ట్ కూడా అండి మనకి పాలక్కడ్. ఓకేనా, ఎస్. యా కమ్ విత్ మీ. ఇక్కడ మీకు చూసుకుంటే కనిపిస్తుంది పాలక్కడ్. ఇక్కడ మీకు కొండలు ఉన్నవి. తర్వాత కాస్త కిందికి వెళ్తే ఇక్కడ మీకు కొండలు ఉన్నవి. ఈ మధ్యలో ఒక 20 నుంచి 30 కిలోమీటర్ల గ్యాప్లో మనకి పాలక్కడ్. సో ఇది ఒక కనుమలా నాకు పనిచేస్తుంది. చూడండి గైస్, ఇక్కడ కొండలు ఉన్నవి, ఇక్కడ కొండలు ఉన్నవి. ఈ రెండు ప్రాంతాల్లో మాత్రమే, అంటే ఇక్కడ మాత్రమే మనకి వెస్టర్న్ ఘాట్స్ అనేవి కాస్త ఓపెన్ అవుతున్నాయి. మరి మిగతా అన్ని ఏరియాస్లో కూడా మనకి వెస్టర్న్ ఘాట్స్ ఇట్లా ఎక్కడ కూడా బ్రేక్ అవ్వవు. అందుకే వీటిని మనం నాన్ బ్రోకెన్ రేంజెస్ అనే పేరుతో పిలుచుకున్నాం. ఇక్కడ కొండలు మధ్యలో మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అంటే మనకి ఎప్పుడైతే సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే నైరుతి ఋతుపవనాలు మనకు సమీపిస్తాయో అవి ఇలా మన కంట్రీలోకి మొత్తంగా చొచ్చుకొని రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఓకేనా,
ఇవి గాయస్ ఇంపార్టెంట్ కనుమలు. అండ్ నెక్స్ట్ వీడియోలో ఈ కనుమలకు సంబంధించి కొన్ని యూపీఎస్సీ క్వశ్చన్స్ అండ్ స్టేట్ పిఎస్సీ క్వశ్చన్స్ నేను మీకు పరిచయం చేస్తాను. ఓకేనా? సో అండ్ మన రాప్టర్ సంబంధించిన ఎస్ఐపిసి గ్రాండ్ టెస్ట్ మీకు గుర్తుంది కదా, క్యాష్ ప్రైజ్ 2,500 వచ్చిన వాళ్ళందరికీ టాప్ 10 మెంబర్స్కి 50% ఫీలో మేము కన్సెషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన కోర్సెస్ అన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్లో మీకోసం రెడీగా ఉన్నాయి గైస్. ఓకేనా? సో ఐఎమ్ డన్ విత్ దిస్ సెషన్. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.